హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో డ్రై సీడ్స్తో హెల్దీగా ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. జనరల్గా డ్రై నట్స్ మంచివని చెప్పేసి పిల్లలకి మనం చిక్కీలాగా కానీ లడ్డూలాగా కానీ ప్రిపేర్ చేసి ఇస్తాం కదండి. కొంతమంది పిల్లలకి స్వీట్స్ అంటే ఇష్టం ఉండదు కదా. అలాంటి పిల్లల కోసం కాస్త చటపటాగా ఈ స్నాక్ని ఇచ్చాము అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను పెట్టి 1 కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి వీటిని చాలా నిదానంగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే పాత్రలోకి మిగతా సీడ్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను 3 రకాల సీడ్స్ని తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా ఇలానే ఇదే క్వాంటిటీ తీసుకోవాలని ఏమీ లేదండి, కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్వాంటిటీ అదే కప్పుతో 1 కప్పు వరకు మెలన్ సీడ్స్ని కూడా తీసుకున్నాను. వీటిని కూడా చాలా నిదానంగా వేయించుకోవాలి. ఈ సీడ్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా మాడకుండా లో ఫ్లేమ్లో చాలా నిదానంగా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకుంటేనే ఈ స్నాక్కి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ మసాలా సీడ్స్ని మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డైలీ మెడికేషన్ తీసుకునే వాళ్ళల్లో చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా. అలాంటి ఎమోషన్స్ని చాలా బ్యాలెన్స్డ్గా ఉంచడం కోసం ఈ సీడ్స్ని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు యూజ్ ఉంటుందండి. అలాగే మెనోపాజ్లో ఎంటర్ అయ్యే ఆడవాళ్ళకు కూడా ఈ సీడ్స్ని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. ఈ సీడ్స్ని ఒక్కళ్ళనే కాదు ఎవరు తిన్నా కానీ చాలా హెల్దీ అండి. ఇక్కడ నేను మరో కప్పు వరకు గుమ్మడి గింజలు కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 రకాల సీడ్స్ని మాత్రమే తీసుకున్నాను. మీకు ఇష్టమైన వాటిని కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ మీద ఒక అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి కొంచెం నెయ్యిని వేసాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత 4-5 వరకు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేశాను. ఈ రెండింటిని చక్కగా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన సీడ్స్ని కూడా వేసేయాలి. ఇక్కడ నేను కొంచెం పసుపును కూడా వేసాను. అంతా కూడా ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు సీడ్స్ని వేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే రుచికి తగినంత కారంని వేసుకోవాలి. పసుపు వేసేటప్పుడే నూనెలోకి పసుపుతో పాటు ఉప్పు కారం కనుక వేసాము అంటే మాడిపోతాయండి. కాబట్టి సీడ్స్ వేసిన తర్వాత మాత్రమే ఉప్పు కారం వేసి ఇలా నిదానంగా కలుపుకోవాలి. కారంలోని పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో పెట్టి కలిపాము అంటే కారంలోని పచ్చివాసన పోతుంది. ఉప్పు కారం అంతా కూడా ఆ వేడికి చక్కగా సీడ్స్కి పట్టేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసిన ఈ సీడ్స్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో పెట్టాము అంటే 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. డైలీ 1 గుప్పెడు వరకు తీసుకున్నాము అంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అందుతాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.